గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. 2026-27 తెలంగాణ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారు అర్హులైనటువంటి వారికి 2 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేయడం జరుగుతుంది అని ఆయన ప్రకటించడం అనేది జరిగింది. దీనిపైన మీకు ఒక వీడియోను కూడా రూపొందించి ఆ వివరాలు మీకు తెలియజేయడం అనేది జరిగింది. ఆ వీడియో చూసినటువంటి చాలా మంది మిత్రులు, సార్ ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది అని చాలా మంది మిత్రులు కామెంట్ రూపంలో అడగడం అనేది జరుగుతుంది. ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటించినట్టుగా ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తులను ఎప్పటి నుంచి స్వీకరించడం జరుగుతుంది, ఎప్పటి వరకు స్వీకరించడం జరుగుతుంది అన్న వివరాలను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి వచ్చినటువంటి కొత్త వారు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం ప్రకటించే పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానివ్వండి, సబ్సిడీ లోన్లకు సంబంధించి కానివ్వండి, ఈ విధంగా ఎనీ వెల్ఫేర్ స్కీమ్ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి కొత్త సమాచారాన్ని విడుదల చేసినా కానీ ఆ సమాచారాన్ని వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. మీరు దరఖాస్తు చేసుకునే విధంగా గైడ్లైన్స్ ను మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారు 2 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేయడం అనేది జరిగింది. అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు అంటే, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 99 రోజుల ఒక ప్రణాళికను తీసుకొని అమలు చేయడం అనేది జరుగుతుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతోటి 99 రోజుల కార్యక్రమాలను చేపట్టడం అనేది జరుగుతుంది. ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగానే అర్హులైనటువంటి వారందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు అందాలి అనే ఉద్దేశంతో ఏప్రిల్ 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సంక్షేమ వారంగా ప్రకటించి ఈ సంక్షేమ పథకాలపైన గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లోని వార్డుల్లో ఇక్కడ గ్రామ సభలను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఉన్నతాధికారులు మీ గ్రామానికి మీ వార్డుకు రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 20వ తారీఖు నుంచి ఏప్రిల్ 20వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు జరిగేటువంటి సంక్షేమ పథకాల అమలు కార్యక్రమంలో మీరు ఈ కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇప్పటికే ఎంపీడీఓ ఆఫీసుల్లో కానివ్వండి, పట్టణాల్లో అయితే మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో కానివ్వండి, మీరు దరఖాస్తు చేసుకున్నట్టయితే ఆ దరఖాస్తులను ఎంపీడీఓ ఆఫీస్ అధికారులు కానివ్వండి, మున్సిపల్ కార్యాలయ అధికారులు కానివ్వండి ప్రభుత్వానికి ఫార్వర్డ్ చేసినట్లయితేనే మీకు ఈ కొత్త పెన్షన్లలో మీరు అర్హులు అయితే పెన్షన్లు రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీ అప్లికేషన్ను వాళ్ళు ఆన్లైన్లో ఫీడ్ చేయకుండా ఉన్నట్టయితే మీకు అన్యాయం జరిగే అవకాశం అనేది ఉంది. మళ్ళీ మేము అప్లై చేసుకున్నాము, మాకు పెన్షన్ రాలేదు అని నెత్తి నోరు కొట్టుకున్నా కానీ మీకు కొత్త పెన్షన్లు వచ్చే అవకాశం అనేది లేదు. కాబట్టి ఇప్పటికే ఎంపీడీఓ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్న వారైనా కానీ, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్న వారైనా కానీ మాకు పెన్షన్లు రాలేదు అని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి అర్జీలు సమర్పించుకున్నటువంటి వారు కానివ్వండి, మీ గ్రామానికే వచ్చి ఏప్రిల్ 20వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఈ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు నిర్వహించే ఉన్నతాధికారులకు ఈ కొత్త పెన్షన్ల గురించి మీరు దరఖాస్తు చేసుకోండి. ఇదే ఉత్తమమైనటువంటి మార్గం. కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తొలి నాళ్లలో అంటే 2024 జనవరిలో ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో కూడా కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తులు స్వీకరించారు. ఆ విధంగా స్వీకరించినటువంటి దరఖాస్తులు ఆన్లైన్లో పొందుపరిచారా లేదా అనేది మనకు తెలియదు. కాబట్టి ఆన్లైన్లో పొందుపరిచినట్లయితే మీకు కొత్త పెన్షన్లు రావడం అనేది జరుగుతుంది. కానీ ఆన్లైన్లో పొందుపరచకుండా ఉన్నట్లయితే మళ్ళీ మీకు అన్యాయం అనేది జరుగుతుంది. అందులో దరఖాస్తు చేసుకున్నాం కదా, ఇక్కడ దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనుకుంటే మీకు అన్యాయం జరిగే అవకాశం అనేది ఉంది. కాబట్టి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారు కూడా, అర్హులైనటువంటి వారు కూడా మళ్ళీ ఏప్రిల్ 20వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు జరిగే ఈ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మీరు దరఖాస్తు చేసుకోండి. ఇదే ఉత్తమమైనటువంటి మార్గం అని
నేను తెలియజేస్తున్నాను. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఏప్రిల్ 20వ తారీఖు నుంచి ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. కానీ అంతకు ముందే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి గైడ్లైన్స్ రిలీజ్ కావడం అనేది జరుగుతుంది. విధి విధానాలను రూపొందించి విడుదల చేయడం అనేది జరుగుతుంది. అంటే విధి విధానాలు అంటే ఇక్కడ ఓల్డేజ్ పెన్షన్ల వాళ్లకు ఎంత వయసు నిండిన తర్వాత ఈ ఓల్డేజ్ పెన్షన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నది గైడ్లైన్స్ లో తెలియజేస్తారు. ఎందుకంటే 2018కి ముందు 65 సంవత్సరాలు వచ్చినటువంటి వారికి ఓల్డేజ్ పెన్షన్లను ఇచ్చారు. 2018 తర్వాత 2023లో 57 సంవత్సరాలకు కుదించడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా 57 సంవత్సరాలు నిండిన వారికే ఓల్డేజ్ పెన్షన్ ఇస్తుందా, లేకపోతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా ఇక్కడ కుల వృత్తులపై జీవించేటువంటి వారికి, సాగల వారికి, మంగళ వారికి, కుమ్మరి వారికి, కమ్మరి వారికి, వడ్రంగి వారికి, ఔసల్ వారికి, మేదర్ వారికి, పూసల వారికి 50 సంవత్సరాలకి పెన్షన్లను మంజూరు చేస్తుందా అని విధి విధానాలు వచ్చిన తర్వాతనే మనకు తెలియడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా దివ్యాంగులకు సంబంధించి సదరం సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ 40% కలిగినటువంటి వారికే దివ్యాంగుల పెన్షన్లను ఇవ్వడం జరుగుతుందా, లేదా కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి యూడిఐడి కార్డులను కూడా ప్రామాణికంగా తీసుకొని ఈ కొత్త పెన్షన్లను శాంక్షన్ చేస్తుందా, మరియు ఇక్కడ వితంతు పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, ఒంటరి మహిళల పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, తర్వాత HIV బాధితుల పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, మలేరియా బాధితుల పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, డయాలసిస్ పెన్షన్లకు సంబంధించినటువంటి విధి విధానాలు కానివ్వండి ప్రభుత్వం రిలీజ్ చేసిన తర్వాతనే మనకు క్లారిటీగా తెలియడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి విధి విధానాలను గైడ్లైన్స్ ను రూపొందించిన తర్వాత ఈ కొత్త పెన్షన్లకు ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలా లేదా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలా అన్న వివరాలు మనకు తెలియడం అనేది జరుగుతుంది. ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది అన్న పూర్తి సమాచారము మనకు గైడ్లైన్స్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటి వరకు కూడా నేను పేర్కొన్నది ఏంటంటే ఉన్నతాధికారులు అందించినటువంటి ఆఫ్ ద రికార్డు సమాచారమే. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రోగ్రాంను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో దరఖాస్తులు స్వీకరించినా గానీ ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి గైడ్లైన్స్ లో ఇక్కడ ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తాము అని అంటే మాత్రము మళ్ళీ మీరు మీ సేవల దగ్గరకు, ఈ సేవల దగ్గరకు వెళ్లి మీరు దరఖాస్తులు చేసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే గతంలో 2018 నుంచి 23 ఆగస్టు వరకు కేసీఆర్ ప్రభుత్వము ఒక్క పెన్షన్ ను కూడా రిలీజ్ చేయలేదు. ఆ సమయంలో చాలా మంది ఎంపీడీఓ ఆఫీసులలో కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ ఆఫీసులలో కానివ్వండి, కలెక్టర్ కార్యాలయాల్లో కానివ్వండి, ఈ విధంగా చాలా మంది ఆఫ్లైన్ లో కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఈ దరఖాస్తులన్నిటిని కూడా పక్కన పెట్టి కేసీఆర్ ప్రభుత్వము 2023లో ఒక ప్రకటన చేసింది. అర్హులైనటువంటి వారికి 10 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తాము, మీరు ఆన్లైన్ లో మీ సేవ ఈ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోండి అని పేర్కొనడం అనేది జరిగింది. అప్పుడు ఈ ఎంపీడీఓ ఆఫీసులలో, మున్సిపల్ కార్యాలయంలో, కలెక్టర్ ఆఫీసులలో ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరూ కూడా మళ్ళీ మీ సేవలకు వెళ్లి లైన్ లో నిలబడి మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవసరం అనేది వచ్చింది. మేము ఆల్రెడీ కలెక్టర్ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నాము, ఎంపీడీఓ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నాము, కమిషనర్ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నాము అని మిన్నకుండినటువంటి వారికి పెన్షన్లు రాకుండా పోయాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనా కానీ ప్రభుత్వం గైడ్లైన్స్ ను రిలీజ్ చేసిన తర్వాతనే ఈ దరఖాస్తులను 2 లక్షల పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తులను ఆఫ్లైన్ లో స్వీకరిస్తారా, ఆన్లైన్ లో స్వీకరిస్తారా అన్న విషయము మనకు తెలియడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా కానీ ప్రభుత్వం రిలీజ్ చేసే గైడ్లైన్స్ వచ్చిన తర్వాత ఆ గైడ్లైన్స్ లో ఉన్న సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను, అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.